హలో అండి, అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం. నా పేరు అన్నపూర్ణ. మీరందరూ మా ఛానల్ చూస్తున్నారు కదా, చూడకుంటే చూడండి, ఎంకరేజ్ చేయండి. మీరందరూ బాగున్నారు కదా. ఈరోజు పాలకూర ముద్దకూర చేస్తాను, మీకు చూపెడతాను. దానికి కావలసిన పదార్థాలు చూపిస్తా. కిచెన్లోకి వెళ్దాము. పచ్చిమిర్చి అండి 9, ఈ కారం బాగుంటాయి. ఆల్రెడీ వాష్ చేసి ఉంచాను. సాల్టు, జీలకర్ర, ఆవాలు, పోనిగింజలు, ఇవి పసుపు, వెల్లుల్లి 5, పెసరపప్పు, కొత్తిమీర, ఆయిల్, పాలకూర, శనగపిండి. ఇప్పుడు పాలకూర కట్ చేద్దాము. మిర్చి కట్ చేద్దాం. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి. మిర్చి ఇలా కట్ చేసుకోండి. పాలకూర కట్ చేద్దాము. పాలకూర చిన్న కట్ అండి. ఇది ఆల్రెడీ వాష్ చేశాను. వాష్ చేసి నీళ్ళు పడేయండి. స్టవ్ వెలిగించి కుక్కరు స్టవ్ మీద పెట్టాను. పెసరపప్పు హాఫ్ కప్ అండి. ఆయిల్ 2 స్పూన్లు వేద్దాం. ఆయిల్ వేడైంది. పోనీ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇలా కొంచెం దూరగా వేగాలి. పచ్చిమిర్చి వేసానండి, ఇవి కూడా వేగినాయి. కొత్తిమీర, పసుపు 1/2 స్పూను, పాలకూర వేయాలి. పెసరపప్పు 1/2 కప్పు, ఒక కప్పు వాటరు, రెండు విజిల్లు కావాలండి. కుక్కరు మూత పెట్టాలండి. 2 విజిల్లు రావాలి. స్టవ్ మీడియంలో పెట్టాలి. శనగపిండి 1/2 కప్ అండి. ఇది వాటర్ పోసి ఉండలు లేకుండా కలపాలి. ముందే కలిపి ఉంచుకోండి. కుక్కర్ విజిల్ వచ్చే లోపు ఇది కలిపి ఉంచుకోవాలి. ఒక విజిల్ వచ్చిందండి, ఇంకొకటి రావాలి. 2 విజిల్లు వచ్చినాయి. స్టవ్ బంద్ చేద్దాము. కుక్కరు చల్లారిందండి. మూత తీద్దాము. పప్పు ఉడికిందండి. ఇందులో స్టవ్ వెలిగించి సాల్ట్ వేద్దాము. సాల్టు 1/2 స్పూను. ఇప్పుడు శనగపిండి ఉండలు లేకుండా కలిపినాం కదా, శనగపిండి పోయాలండి. కలిపిన పిండి ఇది కలుపుతూ ఉండాలి, ఉండలు కడుతుంది. కొద్దిగా చిక్కగా అయిన తర్వాత బంద్ చేయాలి స్టవ్. ఒక 4-5 సెకండ్లు ఉంచితే చాలండి. ఇగో రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేద్దాము. హలో అండి, పాలకూర ముద్దకూర రెడీ. మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.